మన వర్క్షాప్ అయితే ఒక టాటా ఏసీ వెహికల్ టో వెహికల్ ద్వారా తీసుకొచ్చారు. వెహికల్ అనేది స్టార్ట్ కావట్లేదని చెప్పేసి. సో మేము ఆ వెహికల్ని చెకప్ చేసి ఏం ప్రాబ్లం ఐడెంటిఫై చేసినాం అంటే, ఈ బెల్ట్ ఏదైతే ఉన్నదో నేను చెప్పడానికంటే మీకు డైరెక్ట్ చూపిస్తుంది ఏ రకంగా ఉన్నదో. ఒక్కసారి చూసుకోండి, ఇలా క్రాక్స్ అయితే ఏ రకంగా వచ్చేసినాయో. ఘోరంగా క్రాక్స్ వచ్చేసినాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేసిరంటే 1,00,000 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఈ బెల్ట్ని తింపిర్రు. సో తిప్పేసరికి దీని లైఫ్ అయిపోయింది, బెల్ట్ది అయిపోయింది. హెడ్ వాల్స్ బెండ్ అయిపోయినాయి. హెడ్ అనేది ఓపెన్ చేసి లేత్ మిషన్కి పంపినాం, తీసుకొచ్చిర్రు, ఫిట్ చేసినాం, వెహికల్ అయితే వెళ్ళిపోయింది. కాకపోతే ఈ వెహికల్ తోటి మీరు అర్థం చేసుకునేది ఏంటంటే, సో ఆ కస్టమర్ చేసిన పొరపాటు మీరు అస్సలు చేయకండి. 1,00,000 కిలోమీటర్స్ కంటే 1,00,000 కిలోమీటర్స్ అని కాదు, 80,000 నుంచి 1,00,000 కిలోమీటర్స్ మధ్యలో చేంజ్ చేసుకుంటే చాలా మంచిది. మ్యాజిక్ ఎక్స్ప్రెస్ కావచ్చు, మెగా కావచ్చు, టాటా ఏసీ కావచ్చు, టాటా మ్యాజిక్ కావచ్చు, ఈ టైమింగ్ బెల్ట్ని ఇగ్నోర్ చేసి వెహికల్ని నడపకండి. సో అది ఇబ్బంది పడతారు మీరు. ఇప్పుడు బెల్ట్ వేసుకుంటే 80,000 నుంచి 1,00,000 కిలోమీటర్ మధ్యలో మీరు బెల్ట్ అనేది చేంజ్ చేసుకుంటే మీకు వచ్చే ఖర్చు 5,000 లోపు వస్తుంది. అదే మీరు ఇట్లా తెగిన తర్వాత వర్క్ చేయించుకుంటే 15,000 దాకా పోవచ్చు. డెసిషన్ మీ చేతులు ఉన్నది. సో మీ వెహికల్ టోటల్ రీడింగ్ ఎంత తిరిగి ఉన్నది, సో మీ దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికి వెళ్ళి టైమింగ్ బెల్ట్ అయితే చేంజ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన లడ్డుబాయ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటా, మంచిది, బాయ్, జై హింద్.